హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ 200 బైక్. ఈ బైక్ అనేది బ్యాటరీ ఛార్జింగ్ కావడం లేదు అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. బ్యాటరీ ఛార్జింగ్ కావడం లేదంటే మ్యాక్సిమం మ్యాగ్నెట్ కాయిల్స్ పోయి ఉంటాయి అని అయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే దగ్గర ఒక 20 బైకుల వరకు కేటీఎం బైక్లకు అయితే చూసాం, నా బైక్తో సహా. దీనికి మీరు చూసారంటే ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్స్ దగ్గర మొత్తం వైరింగ్ అయితే కాలిపోయింది. మ్యాగ్నెట్ కాయిల్స్ అయితే బాగున్నాయి కానీ లోపల ఉన్న వైరింగ్ అయితే కాలిపోయింది. దీన్నే మనం అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. సపరేట్గా అన్నిటికీ నీట్గా ప్లాస్టర్ అయితే వేసాం. మీరైతే చూడవచ్చు, మొత్తం కాలిపోయినవి కట్ చేసేసి నీట్గా ప్లాస్టర్ వేయడం అయితే జరిగింది. ఎక్కువగా కేటీఎం బైక్లలో వచ్చే ప్రాబ్లం ఏదన్నా ఉందంటే హీట్కి లాంగ్ వెళ్ళినప్పుడు ఈ మ్యాగ్నెట్ కాయిల్స్ అనేది కాలిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా లాంగ్ వెళ్తున్నారంటే మధ్యలో కాస్త రెస్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్స్ దగ్గర ఆయిల్ అనేది కంపల్సరీగా లీక్ అవుతుంది. దీనికి ఇప్పుడు మనం కొత్త ప్యాకింగ్ వేసి అనాబాండ్ వేసినాము. ఆటోమేటిక్గా ఒక 3 monthsకి హీట్కి అక్కడ ఉన్న రబ్బర్ అనేది కాస్త లూజ్ అయ్యి మనకి ఆయిల్ లీకేజ్ అయితే వస్తుంది. దాన్ని అంత పెద్దగా పట్టించుకునే అవసరం అయితే లేదు. ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. పర్ఫెక్ట్గా బ్యాటరీ ఛార్జింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్.